కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి చాలా కొత్త బిజినెస్ ఇది. కానీ ఆ బిజినెస్లో ఒక ఉమెన్గా నిలబడాలంటే కొత్తగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్సలెంట్గా ఇప్పుడు స్పీడ్ అయితే పెరిగింది. కానీ మేము కొత్తగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా ఒక ఉమెన్ నిలబడగలుగుతుంది, గెలవగలుగుతుంది అని చెప్పి నాకు ఎప్పుడు నిత్యం తోడున్న ఒక అతను ఎవరున్నారంటే ఆ భగవంతుడు. ఫస్ట్ అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాధారణమైన విషయం కాదు ఇది. నెక్స్ట్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నేను ఎక్కడ దిగినా ఎక్కడ ఎక్కినా ఎక్కడ ఉన్నా అన్న విషయం నన్ను తెలుసుకుంటూ నాతోనే ఉంటున్నా నా లైఫ్ పార్ట్నర్ మా హస్బెండ్కి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ బిజినెస్ అయితే అసలు ఈ బిజినెస్ కాదు, ఎటువంటి బిజినెస్ అంటే నార్మల్గా బయట చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు ఉమెన్స్, మీరు అందరు జెంట్స్ కూడా. ఏ బిజినెస్లో నాకైతే ఐడియా లేదు, అనుభవం కూడా లేదు. జాబ్ అనేది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. టోటల్ 15 years హౌస్ వైఫ్ని నేను. నన్ను బయట పంపించడానికి కూడా ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్, నన్ను ఇచ్చిన ప్లేస్ తమిళనాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం, నీకేం తెలియదులే అని చెప్పి ఒక స్టాంపు ముద్రలాగా అయిపోయా. ఇంక ఇంట్లోనే ఉండేదాన్ని. బయటకి ఒక్కటిగా వెళ్ళే ప్రయాణం అయితే నాకు అసలు తెలియదు. కానీ ఈరోజు చూడండి, తిరుపతిలో బుక్ క్యాంప్ చేసుకొని తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళి నిన్న ఛాంపియన్స్ డే చూసుకొని మళ్ళీ చెన్నై నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి మార్కాపురం వచ్చినాం. తెలియదు అంటే బండి అక్కడే ఆగిపోతుంది. తెలుసుకుందాం అని ముందుకు నడిస్తేనే, నాకు ఎవరు తోడు లేరు అని అనుకోనుంటే ఆ రోజు అక్కడే ఆగిపోతుంది. కానీ ఆ భగవంతుడు తోడు ఉన్నాడు మనకని ముందుకు నడిచాను కాబట్టి ఈరోజు మీ ముందు సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలబడున్నా. నా సక్సెస్ స్టోరీ మా పేరెంట్స్. నెక్స్ట్ నేను సర్వసాధారణంగానే, మా నాన్న ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, చాలా నెల జీతంతోనే బతికిన వాళ్ళమే. మాకు కూడా ఏవి రిచెస్ట్ ఆలోచనలు ఇలా అంతా ఉండాలా అలాంటి ఆలోచనలు కూడా ఏం లేవు. నెల పెడితే జీతం వస్తుంది, ముగ్గురం ఆడపిల్లలం, ఎలాగైనా మా ముగ్గురిని వెళ్ళి బయటికి పంపించాలా. మా నాన్న ఐడియా అంతా అదే, మంచిగా పెళ్లి చేసి పంపించాలి అంతే. అందరి తల్లిదండ్రులకు అదే. దాంట్లో మాకు ఇంకా బ్రదర్స్ లేనందువల్ల ఎలాగైనా మీ ముగ్గురు నిలబడాలా అంటాడు. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్తో నేను బయటకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత జాబ్ అని చూస్తే నాకు ఇంకేం ఉండదు. కానీ మా నాన్న అయితే చెప్పేవాడు, ఎలాగైనా నువ్వు ముందుకు వెళ్ళాలా, పైకి వెళ్ళాలని. చదువు ఒక్కటే మనకు తెలుసు, చదువుకుంటే ముందుకు వెళ్తామని తెలుసు, చదువు లేకపోతే ఎలా వెళ్తాం. అయితే నాన్న చెప్పినట్లన్నీ ఊరికినే మా మాట